గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తల్లి. సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి మానవులకు కావాల్సింది డబ్బు. డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు, డబ్బే జీవితం కాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ డబ్బు లేనిది అసలు ఫస్ట్ సమాజంలో మన కనీస అవసరాలు తీరకపోవడం పక్కన పెడితే వాల్యూ అనేది కూడా ఉండదు. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాల్సిందే. మరి ఉండాలంటే ఏం చేయాలంటారు? 3-4 మార్గాలు ఉన్నాయి. ఎవరి దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది అనేది కూడా ఉంటుంది. ఎవరి దగ్గర అంటే ఎటువంటి? వేదంలోనే దీనికి ప్రమాణాలు ఉన్నాయి. నక్రోధో నచ మాత్సర్యం. క్రోధం ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉండవు. నచ మాత్సర్యం. మాత్సర్యం అంటే ఎక్కువ ఆశ, అత్యాశ కలిగి ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉండవు. వాడి కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునేంత ఉండదు. ఎందుకంటే వాడి దగ్గర అప్పుడే ధర్మం కోల్పోతాడు. అత్యాశ ఎక్కడైతే కలుగుతుందో అక్కడ అధర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ భగవద్గీతలో మళ్ళీ దీనికి లింక్ చేసి చెప్తాను. క్రోధాత్ భవంతి భూతాని. మళ్ళీ క్రోధం వచ్చేసి మనలో రకరకాలైన కామము, క్రోధము, మత్స్యము, మాత్సర్యం ఇలా అన్ని పుట్టించేసి ఒక రకమైన అహంకారం అనొచ్చేమో ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే. అహంకారం ఒకటే కాదు, అహంకారం అనేది ఒక స్థాయి, ఇంకా దానికి మించిన పై స్థాయి వస్తాయి. అది హత్యలు చేయించేంత వరకు వెళ్తుంది. ధనం అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు, వాస్తవం. దానికి అడిక్ట్ అవ్వకూడదు. ధనం మనల్ని రూల్ చేయకూడదు, మనం ధనాన్ని రూల్ చేయాలి. అలాంటి సిస్టమ్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే లక్ష్మీదేవి ధర్మంగా ఉండే వాళ్ళ చోట లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుందని చెప్పి పురాణంలో చెప్తారు. ఒకటి, స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదమ్మా, పాపిట, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ గజం అంటే ఏనుగు కుంభస్థలంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. బిల్వదళంలో ఉంటుంది, గోమయంలో ఉంటుంది, ఇల్లు శుచిగా ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ 5 ప్రదేశాలు స్త్రీలు కానీ పాటించగలిగితే వాళ్ళకు ధనం ఖచ్చితంగా ఉంటుంది. పురుషులు ఇంట్లో ఉంటే వాళ్ళు ధర్మంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళతో నిరంతరం లక్ష్మీదేవి ఉంటుంది. అంటే స్త్రీలు ఈ విధానాలు పాటించాలి, సేమ్ టైం పురుషుడు కూడా అంతే ధర్మమైన సంపాదన ఉండాలి ముఖ్యంగా. అంటే అధర్మ మార్గంలో సంపాదించకుండా చేసే ప్రతి పనిలో ధర్మంగా ఉండడం కూడా ముఖ్యం. ఒకవేళ ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది, నేను ధర్మంగా బ్రతుకుతున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం కోసం అందరికీ ఉపయోగపడే సులువైన విధానం ఒకటి చెప్తాను. ఏంటండి? కనకధారా స్తోత్రం తెలుసు కదా? అవును. కనకధారా స్తోత్రం చదువుతూ బిల్వదళాలు తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి వాళ్ళు ఇన్ని రోజులను పెట్టుకోవచ్చు. ఇన్ని రోజులను సంఖ్య ఎవరిష్టం, ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటారు? రోజుకు 3 పూటలు. రోజుకు 3 పూటలు చేయాలా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. పొద్దున స్నానం అయిన వెంటనే చేయటం. కనకధారా స్తోత్రంలో నమోస్తు దేవ్యైని కొన్ని నామాలు మొదలవుతాయి. ఆ నామాలు చదువుతున్నప్పుడు బిల్వదళాలు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టడం, లేదా ఒక కలశం పెట్టుకొని లక్ష్మీదేవిని అందులో ఆవాహనం చేసుకొని ఈ బిల్వదళాలతోనే పూజ చేయటం. మరి అంటే 3 సార్లు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ బయటికి వచ్చే వాళ్ళకి, ఉద్యోగస్తులకి, వీళ్ళకి సాధ్యం పడదు కదా, అప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళు అందుకేనా ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, వాళ్ళకు ఆహారం సాధ్యపడదు బయటికి తినటం కోసం, బయట తినేది. కానీ వాళ్ళు ఇంట్లో చేసుకొని నైవేద్యం పెట్టుకొని చాలా రకాల ఏర్పాట్లు చేసుకున్నారు కదా, దీనికి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేకించి ఈ విధానాన్ని ఆచరించాలి అంటే ఒకటే రోజు చేసుకోవాలి. అంటే ఎవరైనా ఉద్యోగస్తులే ఉన్నారనుకోండి, నేను ఇలా రోజులు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే మళ్ళీ అటు ఉద్యోగానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజే చేసుకుంటా, లేదు అంటే ఒక వారంగా డివైడ్ చేసి, ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఎక్కువగా గురువారాలు, శుక్రవారాలు అనుకుంటాం. వారం, ఈ శుక్రవారం చేసుకున్నాం, మరొక శుక్రవారం, ఇలా వారాల్లాగా కూడా పెట్టుకోవచ్చు తల్లి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి శని ఆదివారాలు సెలవు, ఒక్క శుక్రవారం ఒకటి వాళ్ళు మధ్యాహ్నం పూట మేనేజ్ చేసుకోగలిగితే పొద్దున సాయంత్రం ఎలాగో వాళ్ళు రాత్రి వచ్చాకైనా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి వచ్చాకైనా పొద్దున్నే పూజ చేసుకోవటం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికంటే ముందు ఏవైనా
ఆ అశుచి వస్తువులు ముట్టుకుంటే స్నానం చేయటం, స్నానం చేసి మళ్ళీ చేయటం. అవే ముట్టుకోలేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇది చేయటానికి కరెక్ట్గా 12-13 నిమిషాలు పట్టదు తల్లి. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా 3 సార్లు చేయాలన్నారు కాబట్టి అమ్మవారి పటం ముందరే ఇంట్లో కూర్చొని చేయడానికి వీలవ్వకపోతే మార్నింగ్ ఆ పూజ మీరు చెప్పినట్టుగా చేసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత మామూలుగా స్తోత్రం చదువుకుంటే సరిపోతుందా? అప్పుడు ఎటువంటి ప్రదేశాలు ముట్టుకోకుండా నిలబడి చదువుకోవడం చాలా ఉత్తమం. తూర్పు వైపుకు నిలబడి వాళ్ళు ఎవరు లేనప్పుడు చదువుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు రెండో పూట కూడా ఈ బిల్వదళాలు తీసుకొని అమ్మవారికి అర్చన చేయటం అనేది కూడా బాగుంటుంది తల్లి. సాధారణంగా అంటే విష్ణుమూర్తికి తులసి దళాలు, శివుడికి బిల్వాలు అంటుంటారు. మరి లక్ష్మీ అమ్మవారికి పువ్వులు అలా చెప్తారు కదా, బిల్వాలు ఏంటంటే రివర్స్ చెప్పానంటున్నారా? రివర్స్ అనట్లేదు, నేను మొదటిసారి వింటున్నా. అంటే ఎందుకు అలా అని? బిల్వ చెట్టు పుట్టిందే వైకుంఠంలో, లక్ష్మీదేవి తపస్సు చేత పుట్టిన వృక్షం అది. ఓ, అందుకోసం ఆ బిల్వదళాలతో అర్చన చేస్తే లక్ష్మీదేవి కొంచెం ప్రీతి పాత్రం అవుతుంది. ఇప్పుడు ఈ పూజ ఏ పూజ చేసినా కూడా బిల్వదళాలు మనం భగవంతుడికి సమర్పించాల్సి వస్తే కొంతమంది ఇలా వెలకిలా పెడుతుంటారు, కొంతమంది రివర్స్ లో పెడుతుంటారు. అసలు విధానం ఏంటంటారు? ఏ విధమైనా పెట్టచ్చు. ముందు వైపు పెడితే ఇలా పెట్టారనుకోండి జ్ఞానం వస్తుంది, ఇలా పెట్టారనుకోండి ఐశ్వర్యం వస్తుంది. ఓ, ఏ భగవంతుడి దగ్గర మనం చేయాల్సి వచ్చినా కూడా శివుడి దగ్గర, లక్ష్మీదేవి దగ్గరే వాడతారు ఎక్కువ, ఎవరి దగ్గర వాడరు. మీరు లక్ష్మీదేవి దగ్గర మొదటగా వింటున్నారన్నారు. నేను చాలా సంవత్సరాలుగా ఇలా చేస్తున్న వారిని చూశాను. ఓకే ఓకే. ఇలా చేస్తే తొందరగా ధనసిద్ధి లభిస్తుంది తల్లి. అంటే బాగా కష్టాల్లో ఉన్నాయి, ఇప్పటికిప్పుడు వెంటనే ఇన్స్టెంట్ గా డబ్బులు రావాలంటే ఇదే మార్గం. అంటే ఒకటండి, ఇది చేసినంత మాత్రాన డబ్బులు వస్తాయి అని అంటే, నిజంగా ఒక బిజినెస్ ఏదైనా ఉంది అనుకోండి, బిజినెస్ బాగా నడవట్లేదు, డబ్బులు రావట్లేవు, ఇది చేయటం వల్ల నిజంగా బిజినెస్ బాగా జరిగి డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. ఎటువంటి ఉద్యోగం లేని వారు కూడా ఏదో చెప్పారు కదా అని చెప్పి ట్రై చేసి నాకు డబ్బులు రాలేదు అంతే, మనం చేసిన వీడియో ఫాల్స్ అంటే తప్పు అవుతుంది. అది ఎలా తీసుకోవచ్చు అంటారు మరి? అంటే ఎటువంటి సందర్భాల్లో చేయొచ్చు, ఇది చేయటానికి కూడా అర్హత ఉంటుందా, ఎవరు చేయొచ్చు? ప్రతి దానికి 2 విధానాలు ఉంటాయి తల్లి. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం చేయటం, భగవంతుడిపై ఆధారపడటం. ఈ మానవ ప్రయత్నం చేసేది ఆపకుండా మనం భగవంతుడిపై చేసే కార్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది. నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నేను 3 పూట్లు చెప్పాను, నేను ఇలా 1,00,000 రోజులు పెట్టుకొని నేను చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే నేను అది నమ్మను. నేనే నమ్మనంటున్నాను. ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు సక్రమంగా చేయనప్పుడు నీకు ఇంకెక్కడి నుంచి వస్తుంది? మనం చేస్తూనే మనకు ఉండేటువంటి బాధ్యతా ధర్మాన్ని వదిలేసి ఇది చేయకూడదు. అది చేస్తూనే ఇది చేయాలి. అది చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దీనికి నేను అష్యూరెన్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే నేను కొన్ని వందలాది కుటుంబాల్లో ఇటువంటి మార్పులు నేను చూశాను. ఇది నేను 2017 నుంచి ఇదే విషయాలు చెప్తున్నాను. 90 మందికి చెప్తే 70 మంది సక్సెస్ అయ్యారు. అంటే అప్పులు తొందరగా తీరిపోవటం. వాళ్ళు ఏంటంటే రోజులు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు 9 రోజులు పెట్టారనుకోండి, 9 పూటలు, 3 పూటలు అంటే 9 రోజులు 3 పూటలు 27 పూటలు, 27 నక్షత్రాలు కలిసేటట్టుగా వాళ్ళు పెట్టుకుంటే తొందరగా వారి కార్యం సిద్ధిస్తుంది. అప్పుడు కానీ 9 రోజులు ఖచ్చితంగా ఇంట్లో అంటే వాళ్ళు బయటికి వెళ్ళి రావచ్చు, కానీ ఆ సమయానికి చేసుకునే సమయానికి ఉండాలి. ఓకే ఓకే. లేదు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కుదిరినప్పుడు పొద్దున్న సాయంత్రం అలా చేసుకొని మధ్యాహ్నం ఓన్లీ స్తోత్రం చదువుకున్నా సరిపోతుంది. ఇంకో పద్ధతి కూడా ఉంది, ఇది చెప్తాను. ఏంటంటే ఆఫీస్కి 9ంటికి వెళ్తారనుకోండి, పొద్దున్నే 4ంటికి లేచి 5:30, 6 లోపు ఒక పూట పూజ చేశారనుకోండి, ఒకటి అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే 9ంటి లోపు 8:30కు మొదలుపెట్టి 9ంటిలో పూజ చేసేస్తే రెండోది అయిపోతుంది. మూడోది మళ్ళీ సాయంత్రం చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు. కానీ త్రికాలం అంటారు కదా, మరి అది మధ్యాహ్న కాలాన్ని ముందు చేయడం, అది 8 తర్వాత నుంచి మధ్యాహ్న కాలం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్న సంధ్య 8 నుంచి 8 తర్వాత నుంచే మేము సంధ్యావందనాలకు మాకు అలాగే ప్రారంభం అవుతాయి. పొద్దున ఎప్పుడో 3ంటి నుంచి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ 8ంటి వరకు ప్రాతః సంధ్య చూసుకోవచ్చు. 8 తర్వాత నుంచి మధ్యాహ్న సంధ్య చేయొచ్చు. మధ్యాహ్న సంధ్య 8 తర్వాత నుంచి మనం పెట్టుకోవచ్చు. 9ంటికి ఆఫీస్కి వెళ్తారంటే 8:30కే సూర్యుడు ఎప్పుడో మధ్యలోకి వచ్చేసి ఉంటారు కదమ్మా, అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా 9 రోజులు పెట్టుకుంటే ధనం కావాలనుకున్న వాళ్ళు, అది కూడా అత్యంతగా కాకుండా వాళ్ళకు అవసరమైనంత ధనం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే దేవతారాధన ఏ చేసినా ఖచ్చితంగా ఇలా దీక్షల్లాగా తీసుకుంటే నియమాలు పాటించాల్సిందే. మరి ఇప్పుడు ఈ విధానం ఆచరిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి? బేసిక్ నియమాలే. మాంసాహారం తీసుకోకపోవటం, రోజు తల స్నానం చేయటం చాలు.
ఓకే. ఆడవాళ్ళకి ప్రతినిత్యం తలస్నానం అవసరం లేదు అంటారు కదా? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు మగవారు చేస్తున్నప్పుడైతే చేస్తారు. వాళ్ళు రోజు చేయాల్సిందే. ఓకే. ఆడవాళ్ళు వారానికి ఓసారి చేస్తే సరిపోతుంది. దీక్ష మొదలు పెట్టే రోజు చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అంటే ఇలా ఆచరించిన విధానానికి గూడా అంటే మనం కలశము ఇవన్నీ ఏం పెట్టట్లేదు. ఉద్వాసనలు ఇలాంటివేమైనా ఏమీ ఉండవు ఉంటాయా? తల్లి, ఏమి ఏమీ ఉండవు. ఉండవు. మీరు 9 రోజులు సంకల్పం పెట్టుకొని హ్మ్. కేవలం మీరు ఆ చిత్రపటానికే పూజ చేసుకుంటున్నారు అంటే సరిపోతుంది. కలశము, ఉద్వాసనలు, పెద్ద పెద్ద నియమాలు ఏమీ ఉండవు. ఏమి అవసరం మీరు అంత రోజు అవకాశం ఉందంటే ఈ 9 పూటలు చదివిన తర్వాత ప్రతి పూటకు ఆవు పాలలో కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టండి చాలు. ఇదొకటే. అంతే. ఇంకా ఓకే. పెద్దగా నైవేద్యాలు చేయవలసిందేం లేదు. హ్మ్. మహా అవకాశం ఉంటే 9వ రోజు కొంత ఎవరినైనా పిలుచుకొని మీరు నైవేద్యం, పరమాన్నం లాంటిది చేసి పెడితే సరిపోతుంది. అంటే తాంబూలం అలా ఇచ్చి ఇచ్చుకోవచ్చు. ఇంకా అదంతా వాళ్ళ చేసుకోవచ్చు. శక్తిని బట్టి. ఓకే. అంటే ఇంక ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఆ విధానాన్ని ఆచరించొచ్చు. ఆచరించొచ్చు. ఇదంతా ఏమొద్దు అంటే మామూలుగా దీపారాధన, మీరు చెప్పినట్టుగా బిల్వ పత్రాలతో ఆరాధన అవి చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మహాలక్ష్మి చూసేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం తల్లి. హ్మ్. మనం ఎంత విశ్వాసం చూపిస్తున్నాం, మిగతా వాళ్ళందరికంటే లక్ష్మీదేవి ఇక్కడ డబ్బులు ఇస్తుంది, అవును. అనుగ్రహం ఇస్తుంది. అనుగ్రహం ఇస్తుందంటే మన గురించి మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం, ఎంత విశ్వాసం చూపిస్తున్నాం అనేది చాలా ప్రధానంగా చూస్తుంది. హ్మ్. మనం ఆ విశ్వాసము, శ్రద్ధ 2 ఖచ్చితంగా పెట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సాధారణంగా మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలైనా కూడా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషంతో కూడి వస్తుంటాయి కాబట్టి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అదేంటి అంటే మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో సంకష్టహర చతుర్థి కూడా ఒక విశేషమైన రోజు. మామూలుగా ప్రతి నెల ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఒక్కసారో 2 సార్లు వాళ్ళ కామ్యాన్ని బట్టి వాళ్ళు ఒక సంఖ్య అని పెట్టుకొని అలా ఆచరిస్తూ ఉంటారు. అంటే కొంతమంది పూజా విధానం లాగా, కొంతమంది వ్రత విధానం లాగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మరి ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థికి ఏదైనా విశేషం ఉందా? ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా తల్లి. సంకష్టహర చతుర్థి అనే వ్రతమే అద్భుతమైన వ్రతం తల్లి. నేను కొంతమంది జీవితాల్లో అప్పులు తొలగిపోవటం, వాళ్ళ వరకు పీకల వరకు ఉన్న అప్పులు సడన్గా పోవటం కూడా నేను గమనించిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి నేనే. అవునా? అంటే ఎక్కువగా రుణ బాధలకు సంబంధించి ఫలితం ఉంటుంది. అవును. సంకష్టహర చతుర్థి వ్రతం అద్భుతమైన వ్రతం తల్లి. కొంతమంది జీవితాల్లో అలాంటి అద్భుతాలు జరగటం నేను చూశాను. హ్మ్. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ చతుర్థికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆహా. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, నెక్స్ట్ వచ్చే మాసంలో ప్రాధాన్యత అంటే నెక్స్ట్ శ్రావణ మాసం, శ్రావణం తర్వాత భాద్రపద. భాద్రపదంలో వచ్చేటువంటి ఈ కృష్ణ చతుర్థికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఏం ప్రాధాన్యత అప్పుడు? సాధారణంగా ఏంటంటే ఆ రోజే ఈ వ్రతం మొదలైంది. ఓ అంటే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు ఆ రోజు ఆ నుంచి మాసం మొదలు నుంచి మొదలు పెట్టొచ్చు. 2 చెవితులు వస్తాయి మనకు, మీకు తెలిసిందే. హ్మ్. శుక్ల చవితి, కృష్ణ చవితి. కృష్ణ చవితిని సంకటహర చతుర్థి అని, దాన్ని వరదా చవితి అని పిలుస్తారు. హ్మ్. ఈ చవితిని పూజ చేయటం మొదలుపెట్టిన వారు ఎవరు అంటే, ఈ సంకటహర చతుర్థిని మొట్టమొదటగా ఎవరు చెప్పారంటే శివుడే చెప్పాడు తల్లి. ఆహా. ఎవరికి చెప్పాడు? పార్వతీదేవికి చెప్పాడు. ఓకే. ఉమ్. అంటే ఆవిడకు ఏ ఉద్దేశంతో వివరించాడు ఆయన? దాని కథ మొత్తం చెప్తాను. 2-3 కథలు ఉన్నాయి, ఒక కథ మాత్రం చాలా ప్రాధాన్యత. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. అందులో హెడ్ ఆఫ్ వ్యక్తి ఇంద్రుడు. హ్మ్. ఆ ఇంద్రుడు ఓడిపోయాడు. వెంటనే బ్రహ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు. బ్రహ్మ వాళ్ళని శివుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. దాంట్లో దేవతలకు సేనాపతి అయిన కుమారస్వామి యుద్ధంలో ఉన్నాడు. ఆ. చాలా శక్తివంతులయ్యారు దేవతలు. అయినా దేవతల వైపు విజయం పొందలేకపోతున్నారు. అవతల కుమారస్వామి ఉన్న హ్మ్. రాక్షసులు విజయమే పొందుతున్నారు. ఇదంతా ఆలోచించి అమ్మవారు పార్వతీదేవి ఉంటుంది, మన కుమారుడు గెలవలేకపోతున్నారు, రాక్షసులేమో బలవంతులైపోతున్నారు, వాళ్ళకేమో కార్యం వెనుక్కు పడిపోతుంది ఏంటి అని శివుడిని అడిగితే, మన కుమారుడైన గణపతిని వీళ్ళు పూజించటం మర్చిపోయారు. ఆ. వారు ఎవరికైనా సరే, వారు దేవతలైనా సరే, ఎవరైనా సరే మొట్టమొదటగా గణపతి పూజ చేయటం అలవాటు. కానీ వీరు ఆ దేవతలు కుమారస్వామి కలిసి వారు పూజించటం మర్చిపోయారు. హ్మ్. రేపు రాబోయే భాద్రపద కృష్ణ చతుర్థి రోజు వీరు ఈ గణపతి వ్రతం చేస్తే ఆ. ఖచ్చితంగా వారు ఆ రాక్షసులపై విజయం సాధిస్తారు అని అమ్మవారికి చెప్పగానే అమ్మవారు కుమారస్వామికి ఉపదేశించింది. కుమారస్వామి తప్పక ఆ వ్రతం చేసి వ్రతం చేయగానే గణపతి ఆయనకు ప్రత్యక్షమై నీకు విజయం సాధిస్తావని చెప్పి వినాయకుడు కుమారస్వామికి అనుగ్రహిస్తాడు.
ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు మానవులంటే వాళ్ళకున్న కామ్యాలను బట్టి కర్మలు తొలగించుకోవడానికో, ఇలాంటి ఏదో ఒక ఉద్దేశంతో భగవంతుడికి ఆరాధన చేయడం వరకు ఓకే. ఇది మనందరికీ తెలిసిందే. వాళ్ళే మన కోరికలు నెరవేర్చి మనం ఎలా ముందడుగు వేయాలని నడిపించే దేవతలకే అసలు ఏం అవసరం ఉందని చెప్పి ఒక దేవత ఇంకొక దేవతకు పూజ చేయాలంటారు? ఆ అవసరం మన కోసమే తల్లి. మన కోసమే. ఉమ్. ఎలా అంటారు? ఇప్పుడు మనమే ఉన్నాము, మన సందర్భాన్ని ఎలా, ఆ సందర్భం నుంచి ఎలా బయటపడాలి అన్న ఉద్దేశం అక్కడ ఆ కథలో మనం సూచిస్తారు, అంటే మనకు ఒక ఉదాహరణ కోసం వాళ్ళలా చేస్తారు. వాళ్ళు ఆచరించి చూపిస్తారు. ఉదాహరణ అని చెప్పి ఊరుకోరు, వాళ్ళు ఆచరించి చూపిస్తారు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దేవతలు సైతం ఆరాధించారు అంటే మానవ మాత్రలో మనం ఖచ్చితంగా ఆరాధించాలనే ఉద్దేశం రావడం కోసం అంటారు. అంతేనమ్మా. ఓకే. ఇక్కడ ఆ వ్రతం అయ్యాక ప్రతి కృష్ణ చతుర్థికి దేవతలందరూ మొదలు పెట్టేవారు, ప్రతి దేవతలందరూ చేసేవాళ్ళు. ఓ సంకటహర వ్రతం అనేది అందరూ చేసేవారు. అప్పటి నుంచే అది మొదలైంది. దేవతల దగ్గర నుంచి ఈ సంకటహర చతుర్థి అనే వ్రతం పూర్తిగా మొదలైంది. ఓకే. కొంతమంది 12 ఏళ్ల పాటు చేస్తారు తల్లి. 12 ఏళ్ళు. 12 ఏళ్ళు, ప్రతి నెల ఒకటి. ఓ అలా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్ది నెలల కిందట వాళ్ళు ఉద్వాసన చెప్తుంటే నేనే వెళ్ళొచ్చాను. 12 నెలల పాటు చేస్తున్న వాళ్ళు. 12 నెలల సంవత్సరం. సారీ, 12 సంవత్సరాలు. ఓకే. 12 నెలలు అనే విధానం కూడా ఉంది. ఆహా, అంటే ఇది వ్రత విధానం లాగా అనుకుంటాను కదా. అంతే. ఆ వ్రతం అనేది వాళ్ళు ఇంత సంఖ్యని పెట్టుకుంటారు. ఆ సంఖ్యలో వాళ్ళ కామ్యం పూర్తవ్వాలి. ఇన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు మరి, అంటే దీనికి నియమాలు ఏమి ఉండవా అండి? నియమాలు ఉంటే కష్టమైపోతుంది. ఆ ఒక్కరోజు వరకు. ఒక్కరోజు. ఎటువంటి నియమాలు? ప్రతిరోజు అన్నిటికీ ఉన్నట్టే ఉదయాన్నే లేవటం, తల స్నానం చేయటం, పూజ చేసుకోవటం, సంకల్పం చెప్పుకోవటం. అన్ని వ్రతాల్లాగా ఈ వ్రతం సాయంత్రం పూట చేయటం తల్లి. సాయంత్రం పూట ఆ రోజు పూజ చేసుకోవటం, ఉండ్రాళ్ళు లాంటివి ఏవైనా చేయగలిగితే గరిక పెట్టి పూజ అయిపోయాక చంద్రుడిని దర్శనం చేసుకోవటం. ఈ వ్రతం చాలా సింపుల్ తల్లి, కానీ కష్టాలు పూర్తిగా తొలగుతాయి ఎవరికైనా. గణపతి సాధారణంగా జ్ఞానానికి, బుద్ధికి ప్రతీక. మన ఆలోచన శక్తి తొందరగా పెరగాలంటే గణపతిని ఆరాధించాలి. మన శరీరంలో ఉండే మూలాధార చక్రం అనే దానికి కూడా గణపతే అధిపతి. అలా మన శరీరంలో ఉండే ఆలోచన శక్తి, శరీర కదలికలు అన్ని ఉత్పాదన అవ్వాలంటే గణపతిని ఆరాధించటం చాలా ఉత్తమమైనది. అలా ఈ దేవతల్లో మొట్టమొదటగా కుమారస్వామి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడం ద్వారా అది అందరూ కంటిన్యూ చేస్తున్నారు. కుమారస్వామి తర్వాత దేవతలు చేయటం, దేవతల తర్వాత అది ఋషులు ఆచరించటం, తర్వాత ఎవరికైనా రాజుల కష్టాలు వస్తే ఆ వ్రతం గురించి ఉపదేశించటం, అలా అది కంటిన్యూ అయ్యి ఈ రోజుటికి కంటిన్యూ అవుతూనే ఉంది తల్లి ఆ వ్రతం. ఓ అంటే ఇప్పుడు ఆ రోజు వరకు నియమాలు అన్నారు అంటే ఖచ్చితంగా సాయంకాల దీపారాధన అంటే మరి ఉదయం దీపారాధన చేయాలా వద్దా, లేదంటే ఆలయానికి వెళ్ళొస్తే సరిపోతుందా? ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలా, వెళ్ళకపోయినా పర్లేదా? మార్నింగ్ నుంచి అంతా ఉపవాసం ఉంటారు ఎక్కువ శాతం సంకష్టహర చతుర్థి అంటే. మరి కొంతమంది అంటారు ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఆహారం ఏం తీసుకోకూడదు అని. కొంతమంది ఈ పూజా విధానం అంతా అయిపోయి ప్రసాదం తీసుకున్న తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. అసలు ఏ విధంగా ఉండాలి ఈ విధానం? మీరు అడిగిన దాంట్లో 3 ప్రశ్నలు ఉన్నాయమ్మా. ఒకటి, దేవాలయానికి వెళ్ళాలా లేదా? ఆ రోజు ఉదయం మాత్రమే, సాయంత్రం మాత్రమే దీపారాధన చేస్తే సరిపోతుందా? లేదు, 2 పూటలా దీపారాధన చేయాలి, 2 పూటలా స్నానం చేయాలి. వారు దేవాలయానికి వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది ఆప్షనల్. ఓకే. ఆ రోజు వెళ్ళొచ్చు. కొన్ని దేవాలయాల్లో ఆ రోజు సంకటహర అభిషేకం అని చెప్పి చేస్తారు గణపతికి, సాయంత్రం పూటే చేస్తారు. వారు ఇంట్లో చేసుకోలేని అవకాశం లేకపోతే ఆలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటారంటే వారికి విధానం మొత్తం తెలిస్తే పుస్తకాలు కూడా దొరుకుతాయి, దాన్ని బట్టి వారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే చంద్రోదయం అయ్యేంత వరకు ఆ పూజ జరగాలి తల్లి. అంటే ఎప్పుడు మొదలు పెట్టినా అప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉండాలా? అంతేనమ్మా. ఉదాహరణకు చంద్రోదయం ప్రతిరోజు ఇంచుమించు 6:50 నుంచి 6:57 మధ్యలో అవుతుంది. అంటే మనం 6ంటికి మొదలు పెట్టామనుకోండి సరిపోతుంది, 40 minutes. అది అయిపోయాక చంద్ర దర్శనం చేస్తే మన పూజ సమాప్తం అయ్యి అప్పటి నుంచి ఇక్కడ కూడా మీద ప్రశ్న ఉంది, భోజనమే చెయ్యాలా, ఆ ప్రసాదమే తీసుకోవాలి? 2 ఉన్నాయి తల్లి. మీరు ఆలోపే భోజనం వండారనుకోండి, అది ఇక్కడ గణపతికి నైవేద్యం పెడితే ప్రసాదం అయినట్టే కదా. అవును. సో అదైనా తీసుకోవచ్చు. కొంతమంది ఉండ్రాళ్ళు పెడతారు, ఉండ్రాళ్ళు, కుడుములు లాంటివే పెట్టి అవి మాత్రమే భోజనం. మోదకాలు కూడా పెడతారు. మోదకాలు బాగా తీయగా ఉంటాయి, రాత్రిపూట కొంచెం తినడానికి ఇబ్బంది పడతారని ఉండ్రాళ్ళు అయితే ఉప్మా లాగా ఉంటాయి కదా, అవి ఈజీగా ఉంటాయని పెట్టుకుంటారు. కొంతమంది పాయసం చేసి అదే నైవేద్యం పెట్టి అదే రాత్రికి తీసుకుంటారు. 2 రకాలుగా వాళ్ళ ఆప్షనే తల్లి. ఇప్పుడు అంటే ఎక్కువగా ఈ పూజా విధానాలు ఏం చూసినా, వ్రతాలు చూసినా ఆడవాళ్ళే ఆచరిస్తూ ఉంటారు. ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని మగవాళ్ళు కూడా ఆచరించవచ్చా? ఎవరైనా ఆచరించవచ్చు తల్లి. ఆడవాళ్లకు ప్రత్యేకంగా చెప్పిన వ్రతాలు ఏంటంటే సౌభాగ్యం కోసం.
అది కూడా మగవాళ్ళ కోసమే. మగవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంలోనే వరలక్ష్మి వ్రతాలని, కాత్యాయని వ్రతాలని, ఇంకా అపర్ణ వ్రతాలని ఇలా కొన్ని ఉన్నాయి. అవును. అవి ఇప్పుడు ఇంకా వివాహమైన తర్వాత వాళ్ళు అన్యోన్యంగా ఉండటం కోసం ఇలాంటివి చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకించి ఒకరే చేసుకోవాలనే నియమం ఏం లేదు. మగవారైనా ఒక్కరే ఉండి చేసుకోవచ్చు, స్త్రీలైనా ఒక్కరే ఉండి వివాహం అయితే ఒక వస్త్రం వేసి చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా సరే వారి కామ్యం తల్లి. ఉదాహరణకు అప్పులు లేదా సంతానం, ఏదైనా వారి కామ్యం అంత బలంగా ఉంటే ఆ బలానికి తగిన అనుగ్రహం గణపతిస్తాడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కామ్యాన్ని బట్టి పూజ అని అంటూ ఉంటారు కదా, అవును తల్లి. ఎటువంటి కామ్యమైనా సరే ఈ పూజా విధానం మాత్రం ఇది ఒక్కటేనా, ఇంకేమైనా అంటే గరికతో పూజ చేస్తే ఈ రకంగా, లేకపోతే ఇంకో దాంతో పూజ చేస్తే ఈ రకంగా, అలా కూడా ఏమైనా ఆచరించవచ్చు అంటారా? ఉంటాయి తల్లి. ఉదాహరణకి ఏమైనా ఒక 2-3? ఉదాహరణకు గరికే తీసుకోండి, అక్షతలు తీసుకోండి. ప్రతి సంకటహర చతుర్థిలో గరిక ఉండాల్సిందే. గరిక మనం డబ్బులు పెట్టి కొనక్కర్లేదు, మన ఇంటి దగ్గరే దొరుకుతుంది. అక్షతలు వాడాల్సిందే. పువ్వులు ఏవైనా వాడచ్చు, ఒక తులసి దళాలు తప్ప మిగతావి ఏవైనా వాడచ్చు. ఓకే. ఇప్పుడు ఈ అక్షతల్లో కూడా పెద్ద సమస్య వచ్చి పడింది. అసలు నెయ్యి కుంకుమతో కలిపిన అక్షతలని కొంతమంది, నెయ్యి పసుపుతో కలిపిన అక్షతలని కొంతమంది, అసలు ఎలాంటి అక్షతలు వాడాలంటారు? నెయ్యి పసుపు కలిపిన అక్షతలే వాడాలి. దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. నెయ్యి వాడకుండా కొంతమంది నీళ్లు వాడతారు, ఆయిల్ వేస్తూ ఉంటారు, దీపారాధన చేసే ఆయిల్. అవి వేయకూడదు. ఆయిల్ వేసిన అక్షతలు వాడకూడదు, నెయ్యే వాడాలి. నీళ్లు వేసిన అక్షతలు వాడితే అది ఒక్క రోజు మరకే పూజకు పరిమితం. రెండో రోజు అవి వాడకూడదు, కలిపుంచిన ఉపయోగపడవు. మళ్ళీ రెండో రోజు మూడో రోజు ఎన్ని రోజులైనా ఉండాలంటే నెయ్యి పసుపు వేసిన అక్షతలు వాడటం శ్రేయస్కరం. మనం మహారాష్ట్ర లేదా ముంబై అటువంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, గణపతికి అందరూ సింధూరం పూస్తారు. మీరు కాశీ వెళ్ళారనుకోండి, అవును, కాశీలో హనుమంతుడి సింధూరం కలర్ లోనే కనిపిస్తుంటాయి గణపతి విగ్రహాలు కూడా. కారణం ఏంటంటే అక్కడ సింధూరం కూడా గణపతికి ఇష్టమైన దానిగానే పెట్టి సింధూరంతో కూడా గణపతికి పూజ చేస్తారు. అంటే అది ప్రాంతీయ ఆచారం అనుకోవచ్చా? శాస్త్రాచారమే. మరి ఇప్పుడు మనం కూడా ఆచారం ఇక్కడ పాటించవచ్చు అవసరం లేదు, మనకంటూ ఒక విధానం ఉంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత అలా ఇచ్చారు వాళ్ళు. అది దానికి కూడా ప్రమాణం ఉంది తల్లి. గణేష పురాణంలో దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. సింధురాసురుడనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే గణపతి చిన్న స్వరూపంలో బాల గణపతిగా వెళ్ళి అతన్ని చంపేసి అతన్ని శరీరాన్ని ఇలా చేసేసి మొత్తం శరీరానికి రాసుకున్నాడు. అప్పటి నుంచి అది సింధూరంగా వచ్చేసింది తల్లి. ఓకే ఓకే. అలా సింధూరం పెట్టి గణపతి ముందు ఓ చిన్న తమలపాకు వేసి ఈ సింధూరంతో అర్చన చేసి పెట్టుకున్న ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరించాలి అని అంటే పసుపుతో గణపతిని చేసుకొని చేయాలా, లేదంటే మామూలుగా ఇంట్లో జిల్లేడుతో గణపతి కానివ్వండి, రకరకాల గణపతి పెట్టుకుంటారు, అలా ఉన్నదానికే మనం దీపారాధన చేసుకుంటే ఇదంతా చేస్తే సరిపోతుంది అంటారా? మీ ఇంట్లో బంగారు గణపతి ఉన్నా, వెండి గణపతి ఉన్నా, ఇప్పుడు చెప్పిన జిల్లేడు అర్క గణపతి ఉన్నా, ఏ గణపతి ఉన్నా పసుపు గణపతి చేశాకే మీరు ఆ పూజ చేయాలి తల్లి. ముందు ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చేయాల్సిందే. దాన్ని హరిద్రా గణపతి అంటారు. ఎందుకనండి? ఇప్పుడు ఇక్కడ పసుపుతో అయినా గణపతి, అలా చేసిన గణపతి అవుతారు. ఇక్కడ నిర్విఘ్న గణపతి. అక్కడ మీరు పరమాత్మని పూజిస్తున్నారనే భావన మీకు కలగాలి. ఇక్కడ మీరు ఈ కార్యం పూర్తిగా అయ్యేంత వరకు ఈ గణపతిని మీరు ఆరాధించాలి. ఈ కార్యం పూర్తయిన తర్వాత మేము మహాగణపతిని పరమాత్మను ఆరాధిస్తున్నాం అనే భావంలో మీరు పూజ చేస్తేనే అది సరైన ఫలితాలు వస్తాయి తల్లి. అంటే మీరు 2 సార్లు పూజ చేయాల్సి వస్తుంది. అవును. ఎక్కడైనా మీరు ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయక చవితికి అక్కడ ప్రతి మండపాల దగ్గర 2 సార్లు పూజలు జరుగుతాయి. పెద్దగా ఉండేదానికి ఒకదానికి, పెద్దగా ఉండేదానికంటే దండలు వేస్తారు, హారతులు ఇస్తారు. కానీ ముందుండే కలశానికే చేస్తారు. కలశం ముందు ఒక గణపతి పెట్టుంటారు, పసుపు గణపతి. దానికి మొదటగా పూజ చేస్తారు. దాని తర్వాతే కలశంలోకి వెళ్ళటం లేదా పెద్ద ప్రతిమను ముట్టుకోవటం అనేది చేస్తుంది. వాస్తవం. అది అన్ని చోట్ల జరిగేదే. ప్రతి దానికి పద్ధతి అంతా సేమ్ గానే ఉంటుంది తల్లి. అంటే ఆ విధానాన్ని మనం ఇంట్లో కూడా ఆచరిస్తే. ఇప్పుడు ఆ పసుపు గణపతిని చేసిన తర్వాత ఆ గణపతిని మరుసటి రోజు తీయాలా? ఒకవేళ మరుసటి రోజు శుక్రవారం లాంటిది ఏదైనా వచ్చింది, మంగళవారం లాంటిది, అంటే ఉదాహరణకి రావాలని ఏం లేదు, అలా వచ్చింది అనుకోండి, తీయొచ్చా లేదా? ఆ తీసిన దాన్ని కొంతమంది అసలు ఏం చేయాలి, మొహానికి రాసుకోవాలంటారు. ఇలా పసుపుతో చేసిన ఏదైనా సరే మనం పూజల దగ్గర, లేదు కొంతమంది నీళ్ళలో కలిపి చెట్లలో పోయాలంటారు. అసలు ఏం చేయాలంటారు? సాధారణంగా చంద్రోదయం అయ్యేటప్పుడే పూజకు ఉద్వాసన చెప్పేస్తారమ్మా. సాయంకాలమే చెప్పేస్తారా? మరుసటి రోజు శుక్రవారం అయినా మీకు సంబంధం లేదు.
ఈసారి వచ్చేటువంటి వినాయక చవితి బుధవారం వస్తుంది. బుధ, గురు, శుక్ర 3 రోజులు చేసుకునే వాళ్ళకి ఇబ్బందే కదమ్మా. వరుసగా 3 రోజులు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే సంకటహర చతుర్థి కాదు నేను అనేది, భాద్రపాద మాసంలో వచ్చే వినాయక చవితి బుధవారం వస్తుంది. ఓకే ఓకే. 3 రోజులు చేసుకునే వాళ్ళకి శుక్రవారం ఎండ్ అవుతుంది. మరి శుక్రవారం తీయరు కదా, తీయద్దు కదా. అప్పుడు శుక్రవారంతో కొలిపి శుక్రవారం కూడా పూజ చేసుకొని శనివారం ఉద్వాసన చెప్పుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు 3 రాత్రుల కిందన? అంతేనమ్మా, నవరాత్రులు అంటే మనం చేసినట్టే కదా. అవును అవును. అలా సంకటహర చతుర్థి అనేది ఒకవేళ శుక్రవారం వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు గురువారం రాత్రే ఉద్వాసన చెప్తున్నారు, అప్పుడు తీసి పక్కన పెట్టారనుకోండి, మీరు అన్నారు పసుపు ముఖానికి రాసుకోవచ్చు అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే మొక్కల్లో కూడా వేయచ్చు. 2 వారి సౌలభ్యమే, లేదా నీటిలో అయినా కలపచ్చు. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి